ఎవడు ప్రజల కోసం నిలబడతాడు, ఎవడు ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమైపోతుంది. గతంలో ఫ్లడ్స్ వచ్చేయండి, బుడమేరు పొంగినప్పుడు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నీటిలోకి దిగేసి ఆ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వెళ్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పనితీరు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సినిమా స్టార్, ఆయన పవర్ స్టార్. ఈ రాష్ట్రంలో కాదు చాలా రాష్ట్రాల్లో ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు నేను రాజకీయ నాయకుడిగా ఉన్నాను, ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారు, ఆ ప్రజల కష్టంలో నేను నిలబడాలి అనుకున్నాడు. అనుకుని ఆ పంటలు పరిశీలించడానికి మోకాళ్ళ దాకా ఫ్యాంట్ పైకి పెట్టుకుని ఆ మోకాళ్ళ దాకా లోతున్న బురదలో దిగి అక్కడ ఉన్న రైతులు చెప్తున్న సమస్య ప్రతిదీ వింటున్నాడు ఆయన. ఇలాంటిది ఒక్క వీడియో చూపించాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక్కటే. నారా లోకేష్ గారు టైము 12:28 AM అంటే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత దాదాపు 1 గంట ప్రాంతంలో ఆయన నిద్ర మానేసి ఎక్కడ ఎవరికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా, వాళ్ళకి వాటర్ ఉందా లేదా, అక్కడ జనరేటర్లు ఉన్నాయా లేదా, ఆ వచ్చే దాన్ని విపత్తును మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా వాళ్ళు పనిచేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా నిద్రాహారాలు మాని ఆయన పనిచేస్తే, అదే పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఫుల్ రెస్ట్. ఆయనే కదండి, వైసీపీ నాయకులు అందరూ ఫుల్ రెస్ట్ లో ఉన్నారు. ఆ టైంలో హాయిగా గుండెల మీద చేతులు పడుకున్నారు. ఎందుకో తెలుసా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ తుఫాను వల్ల మేము అందరం సేఫ్, మా కుటుంబాలు సేఫ్, వాళ్ళు కాపాడతారు, వాళ్ళ రక్షణ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా గుండెల మీద చేతులు వేసుకుని పడుకున్నారు. పడుకున్నారు. మీకు భయం అనుకుంటాం, లేకపోతే మీకు జనాల మీద ప్రేమ లేదు, ఏదైనా కానివ్వండి, కానీ బయటకు వచ్చి ఏడుపులేంట్రా బాబు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు. ఒకసారి ఈ ఫోటో చూడండి. వరదలకే వెళ్ళాడు ఆయన కూడా, పరామర్శించడానికి వెళ్ళాడు. గతంలో ఎప్పుడో జరిగిన వరదలు గ్రీన్ మ్యాట్ లో మొత్తం సెటప్. కనీసం కాలుకి కాదు కదా, ఆయన వేసుకున్న చెప్పు కూడా ఇంత మట్టి అంటుకొని ఇవ్వకుండా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూడండి ఒకసారి. మొత్తం అంతా గ్రీన్ మ్యాట్ లో. ఏమండి